అంటే జరిగిన ఈ తక్కువ వ్యవధిలో ఇంత వాస్ట్గా మేము చేసేటప్పుడు కొంతమంది అనేక విధాలుగా మా మీద ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కాదు, రాబో కాలంలో మేమున్న ఈ 15-20 రోజుల్లో కూడా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతాం, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పాటుపడతాం, ఈ నగరపాలక సంస్థల యొక్క ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నగరపాలక సంస్థకు గతంలో 6 కోట్ల రూపాయలు మాత్రమే అసెస్మెంట్ ఉండింది. ఈ పొద్దు అది దాదాపుగా 132 కోట్ల రూపాయల అసెట్ను మనం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాం తప్ప ఏదైతే ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మన కార్పొరేషన్కు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకునే పరిస్థితిలో లేము. రాబో కాలంలో ప్రజల మీద అనేక విధాలుగా భారం మోపినాం తప్ప మనకు ఏవైతే వనరులు ఉన్నాయో వాటి ద్వారా ఆర్థికంగా ఏదైతే ఈ కాంప్లెక్స్లు నిర్మించడం కానీ వీటన్నీ నిర్మించినప్పుడే కార్పొరేషన్ ఎందుకంటే పరిపుష్టిగా బలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా పొద్దుటూరు మున్సిపాలిటీకి ఉన్నంత ఆదాయము మన కడప నగరపాలక సంస్థకు లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులు రాబట్టడంలో మా పాలకవర్గం ముందుంటుంది. ప్రజల మీద ఇబ్బంది పడకుండా వాళ్లకు పన్నులు పెంచే దాంట్లో కూడా హేతుబద్ధంగా గతంలో పన్నులు పెంచినా కూడా మా ప్రభుత్వంలో కూడా పాలకవర్గం మేమందరం కూడా దిగ్విజయంగా దాన్ని వ్యతిరేకించి ఆ పన్నులు నిలుపుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు పన్నులు పెంచుకుంటూ పోతున్నారు తప్ప కానీ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఆదాయ వనరులు పెంచుకునే మార్గాన్ని పెంచుకునే భాగంగా దాంట్లో భాగంగానే ఏదైతే గతంలో మనం సాయిమౌర్యాకు ఒకటి కాంప్లెక్స్ కోసం ఇవ్వడం జరిగింది, ఆ ఫైల్ను కూడా బయటికి తీపిచ్చాం. దాన్ని కూడా గత జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆర్బిట్రేటర్ను ఫిక్స్ చేసుకొని దాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఏదైతే వాళ్ళకు కేటాయించినామో దాన్ని వెనక్కి తీసుకోవడమా లేకపోతే దానికి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆర్బిట్రేటర్ను ఫిక్స్ చేయమని చెప్పి సిడిఎంఏ గారికి తీర్మానం చేసి సిడిఎంఏ గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు మనకు సంబంధించిన మార్కెట్లో గత కొన్ని ఏళ్లుగా దాన్ని కరోనా టైంలో మనం దాన్ని అభివృద్ధి చేయాలని చూసాం కానీ చేయలేకపోయినా ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మిల్లులకు సంబంధించిన అవి అలాగే డెమాలిష్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించడానికి అధికారులకు ఇమీడియట్లీగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంత మేము శక్తి వంచన లేకుండా మా పాలకవర్గ సభ్యులు మేము కూడా నిత్యం మార్నింగ్ విజిట్లో పెట్టి ఆ సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే మార్గం చేస్తున్నాం. రాబో కాలంలో అదే చేస్తాం. మా పాలకవర్గ టైం అయిపోయిన తర్వాత కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ కూడా పూర్తయ్యే విధంగానే మేము ముందుకు పోతామని చెప్పి కూడా పత్రికా విలేకరులకు తెలియజేసుకుంటాం. కాబట్టి దాని తర్వాత ఇంకోటి మన ఆర్యూబీ 5 డివిజన్లకు సంబంధించిన ఆర్యూబీ సమస్యను మేము పాలకవర్గం నేను మేయర్గా ఉంటే ఇమీడియట్గా విజిట్ చేసి దానికి సంబంధించి 3,50,00,000 రూపాయలు సాధారణ నిధులు చెల్లించాలని చెప్పేసి అందరి పాలకవర్గ సభ్యులను ఒప్పించి అది కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మేము ఇన్ని మంచి పనులు చేసినప్పుడు కొంతమంది రాలేసే కార్యక్రమం చేస్తారు. దానికైతే మేము బెదిరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏది నగరపాలక సంస్థ అవసరం ఉండదో వాటన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చని చెప్పి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.